బాబు గారు మాట్లాడాల. ఎందుకంటే ఆయనని మనసుని చదివేసా నేను. ఆయన ఉపన్యాసాలు విని 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 అలవాటైపోయింది. ఆయన ఆకస్మిక తనిఖీలు ఎట్లా మాట్లాడతాడు, ఎవరికి ఏం చేయి చూపెడతాడు ఏంటి. ఆ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు చదివారు నాకు తెలియదు కానీ నేను బాగా చదివేసి కాబట్టి అట్లా రాసేవాడిని స్క్రిప్ట్. ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసం చూడండి, ఇవాళ ఏం ఉపన్యాసం ఇస్తాడో వచ్చే నెలలో కూడా అదే ఉపన్యాసం ఉంటది. హెడ్డింగ్ మారుతుంది అంతే, హెడ్ లైన్స్ అదే ఉంటది, బ్రేకింగ్ అదే ఉంటది. కాబట్టి అది తగ్గించుకోవాలి. ఆయన ఉపన్యాసం 10 నిమిషాలకి పరిమితం చేసి ఇది సమన్వయం చేసుకుంటే ఒక ఆస్పెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏవైతే ఈ మహిళలకు ఇచ్చే డబ్బులు ఇచ్చేయాలి. నిన్న బెంగాల్లో బీజేపీ గెలవడానికి కారణం అదే. అదే సందర్భంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే. రాజస్థాన్ లో బీజేపీ గెలవడానికి కారణం అదే. మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి కారణం అదే. ఇది మర్చిపోతే -2 లక్షల మంది ఉంటారా, అలా 1.5 కోటి మంది ఉంటారా, ఇది 2 కోట్ల 1.5 కోటి నాకు తెలియదు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళందరికీ 1500 ఇస్తానన్నావు, ఇచ్చే. అది ఈ ఏడాదే బిగిన్ చేయి. నువ్వు చివరి ఏడాది బిగిన్ చేస్తే నీకు చివరి ఏ మిగులుతాయి. లాస్ట్ ట్రిప్ ఎట్లయితే జరిగిందో అది. వీటితో పాటు సంక్షేమం అభివృద్ధి 2 బ్యాలెన్స్ గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 29 లో రిపీటెడ్ సక్సెస్ మనదే అనేది కూడా ఆయన ఒక మాట అన్నారు. నిజంగా ఆ బ్యాలెన్స్ అనేది అవుతుందా? నేను చెప్పింది అదే. ఇప్పుడు ఈ 2 సమన్వయంతో పాటు ఈ 3వ